అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో మీరు చూడబోయేది పుల్ల పుల్లగా కారం కారంగా అంటే స్పైసీగా తినాలనిపించినప్పుడు మామూలుగా మనం రోటి పచ్చళ్ళు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఈరోజు మనకి సీజన్లో దొరికే మామిడికాయతోని కొబ్బరి వేసుకొని చేసుకుంటాము. మంచి టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లో వచ్చే మామిడికాయలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది తయారు చేసుకోవడానికి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండదు. జస్ట్ మామిడికాయ, కొబ్బరి ఉంటే చాలు. ఇంకా మిగతావన్నీ కూడా మన ఇంట్లో రోజు వాడుకునేటివే. ఇది తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూడండి. వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. ఇక్కడ ఈ చట్నీ కోసము ఇక్కడ మామిడికాయ తీసుకోవాలి. మామూలుగా కొంచెం పుల్ల పుల్లగా ఉన్నా ఓకే, కొంచెం మీడియం స్వీట్ ఉన్నా ఓకే. ఈ మామిడికాయలో నేను ఒక హాఫ్ మామిడికాయ వరకు మీకు తీసుకొని ఈ చట్నీ తయారు చేయడం చూపిస్తా. దీనికి పొట్టు తీసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇవి మామూలుగా ముక్కలుగా, మరీ చిన్నగా అవసరం లేదు, ఎట్లాగూ గ్రైండ్ చేస్తాం కాబట్టి మీడియంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ గిన్నె చూపిస్తున్నా కదా, ఈ గిన్నె నిండా తీసుకుంటున్నా ఈ ముక్కలు. ఇక్కడ 1 కప్పు మామిడికాయ ముక్కలు ఉంటే ఇక్కడ 1 కప్పు కంటే కొంచెం తక్కువ కొబ్బరి తీసుకోండి. పచ్చి కొబ్బరి బాగుంటుంది వేసుకుంటే. ఇక్కడ పచ్చి కొబ్బరి యాక్చువల్గా డీ ఫ్రీజర్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. నేను మర్చిపోయి నార్మల్గా పెట్టేసిన కాబట్టి కొంచెం ఎండిపోయినట్టుగా ఉంది. అయినా కూడా టేస్ట్లో ఏం చేంజ్ ఉండదు, బాగుంటుంది కాబట్టి వేస్తున్నాయి. ఇక్కడ 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ ఉందనుకోండి కొబ్బరి. అయితే మా అమ్మ ఇంతకుముందు చేసినప్పుడు ఏం చేసిందంటే కొబ్బరి తక్కువ ఉందని చెప్పి కొంచెం ఉల్లిగడ్డ వేసింది దాంట్లో. అది నాకు ఆ టేస్ట్ నచ్చి నేను సేమ్ టేస్ట్లో రావాలని చెప్పి ఉల్లిగడ్డ వేస్తున్నా. యాక్చువల్గా అయితే ఉల్లిగడ్డ వేయకుండా ఓన్లీ కొబ్బరితోనే చేసుకుంటారంట. ఇక్కడ 1 కప్పు మామిడికాయ ముక్కలకి ఇక్కడ ఉల్లిగడ్డ ఇంకా కొబ్బరి కలిపి 1 కప్పు వరకు తీసుకున్న. పులుపుకు తగ్గట్టుగా చూడండి. మీరు కొంచెం పులుపు ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెము కొబ్బరి తగ్గించుకోండి. అంటే మన మామిడికాయ పులుపు తగ్గట్టుగా చూసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు దీంట్లోకి వెల్లిపాయలు వేసుకోవాలి. ఒక 5 నుంచి 6 వెల్లిపాయలు కూడా వేసుకొని టేస్ట్కి తగినంత కారం పొడి ఇంకా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా ఉప్పు కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఇదంతా కూడా గ్రైండ్ చేయాలి. అయితే మెత్తగా గ్రైండ్ చేయొద్దు, కొంచెం అక్కడక్కడ అంటే కొంచెం కచ్చపచ్చగా ఉందనుకోండి మనకు రోట్లో నూరుకున్న టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం మీడియంగా గ్రైండ్ చేస్తున్నా. మరీ పేస్ట్ లాగా చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. తర్వాత పోపు పెట్టుకోవాలి. ఇక్కడ పోపు కోసము కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని కొద్దిగా శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఒక 2 ఎండుమిరపకాయలు, అంటే మీరు పోపుకి ఏం వేసుకుంటారో మామూలుగా రెగ్యులర్గా అట్లా వేసేసుకోండి. తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇవి కొంచెం ఇదంతా కూడా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఇంగువ, అంటే మీరు ఇంగువ తినే వాళ్ళైతే కావాలంటే వేసుకోండి. కరివేపాకు వేసుకోవాలి. యాక్చువల్గా కరివేపాకు లేదు నా దగ్గర, కానీ నాకైతే ఈరోజు మామిడికాయ ఉంది, చట్నీ ఎట్లనన్నా చేసేసుకోవాలని చెప్పి చేసేస్తున్నా. ఎందుకంటే ఇంట్లో మామూలుగా కొబ్బరి ఉంటుంది, ఉప్పు కారం అన్నీ ఉంటాయి కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకుందంతా కూడా ఒక బౌల్లోకి తీసి పెడుతున్నా. మీకు ఓపిక ఉంటే రోట్లో కూడా నూరుకోవచ్చు. కాకపోతే చాలామందికి రోళ్ళు ఉంటలేవు ఇప్పుడు కాబట్టి నేను ఇట్లా మిక్సీలో వేసి చూపించిన. ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపు కలిపేసి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుంటే అంతే. మామిడికాయ కొబ్బరి కాంబినేషన్తో 2 మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ చట్నీ. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్ టేస్టీగా ఉంటుంది. చపాతీ జొన్న రొట్టెకి కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మా ఛానల్ని. థ్యాంక్ యూ.